అమ్మా ఆకలి వేస్తుంది, అన్నమయ్య. కూర్చో నాన్న, పెడతాను. అమ్మా ఏం కూర ఉండవమ్మా? నీకు ఇష్టమని ఈ రోజు కూడా పప్పే వండాను నాన్న. ఎప్పుడు పప్పేనా? చీ, నేను తిన్ను. ఈ ఒక్క రోజుకే తిన్నా. నువ్వు వండింది నువ్వే తినుకో, నేను వెళ్ళి బయట తినుకుంటున్నాను. ఏం జీతమో ఏంటోరా, బతకడం కోసం ఎక్కడైనా వచ్చి అక్కడ జాబ్ చేయాల్సి వస్తుంది. ఏమైందిరా? ఇంటి దగ్గర అమ్మ చేతి ఫుడ్ తిని చాలా రోజులైందిరా. నిజమేరా. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ చేతి వంట తెలియలేదురా, ఇప్పుడు తెలుస్తుంది. అవునవునులే మాయా, మన జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు, మారుతుంది లేరా. ఆకలి అవుతుంది పదరా, బయట ఎక్కడికో వెళ్ళి తిందాం. అన్నా ఒక బిర్యానీ. అరే మాయా, నువ్వేంటి ఇక్కడ? ఎలా ఉన్నావురా? బాగున్నారా? నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ జాబ్ చేస్తున్నారా? డైలీ వస్తావు ఇక్కడికి? లేదురా, ఇంట్లో ఫుడ్ బోర్గా ఉంది, అందుకే వచ్చా. ఇంట్లో ఫుడ్ బోర్గా ఉందా? నేను ఇక్కడికి వచ్చి 2 months అవుతుందిరా. ఈ 2 months లో ఇంట్లో ఫుడ్ వాల్యూ తెలుస్తుందిరా. అందరింటిలో కాదురా, మా ఇంట్లో ఎప్పుడు రొటీన్ కర్రీస్ రా. నీకు ఇప్పుడు తెలియదురా, ఇల్లు వదిలి బయటకు వస్తే తెలుస్తుందిరా. నేను నీలానేరా, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మే చిరాకు పడి కోపం తెచ్చుకునేవాడిని. చీ, నేను తిన్ను. చే, అమ్మ ప్రేమ అర్థం చేసుకోలేకపోయాను. వాడి దగ్గర డబ్బులు ఉన్నావా లేవా? అన్నా ఆర్డర్ క్యాన్సిల్ అన్నా. సరే అమ్మయ్య, తర్వాత కలుద్దాం. సారీ అమ్మాయి, ఇందుకు చేసినందుకు. ఆకలి వేస్తుంది, అమ్మని పెట్టమ్మా. ఈ మాత్రం దానికే సారీ ఎందుకు నాన్న, తెస్తానుండు. ఈ జనరేషన్ పిల్లలు అమ్మ అంటే ప్రతి ఒక్కరికి వంట చేయడానికి పరిమితం అయిపోయింది అనుకుంటున్నారు. ఒక్కసారి అమ్మ దగ్గర నుంచి మనం దూరంగా వెళ్తే మనకి అమ్మ ప్రేమ తెలిసి వస్తుంది.